వెల్కమ్ వెన్నెల గారు. నమస్తే గీత. ఎంత గీత చక్కగా అని అంటారు. త్వరలో డైట్ లోకి జాయిన్ చేద్దాం, చేసుకుంటున్నా. ఆ వీడియో చేద్దాం, నేను చెప్తాను కదా గీత చేద్దాం. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం టైఫాయిడ్ ఏదో ఫీవర్ కొంచెం వల్ల బాలేక. కొంచెం వెయిట్ పెయిన్ అయింది. ఉమ్. గీత వెయిట్ తగ్గేదాకా నేను వెన్నెల గారు మన స్పెషల్ గా వీడియో చేద్దాం. అసలు చెప్పకుండా ఉండాలనిపించట్లా. గీత అసలు నాకు బెస్ట్ కాబట్టి ఇంకా చెప్పకుండా ఉండలేను. నువ్వు తగ్గాలి. నా అక్షంతలు నాకు ఆల్రెడీ పడ్డాయి. ఇప్పుడు మనం ఒకసారి మాస్టర్ గారి గురించి, మేడం గురించి మాట్లాడదాం. మాస్టర్ గారి గురించి ఒకటి చెప్తాను. ఉమ్. వీళ్ళిద్దరు వచ్చారు ఫస్ట్. ఉమ్. వీళ్ళిద్దరు ఏంటి ఇంత బాగున్నారు అనుకున్నాను. అంటే కపుల్స్ ఎవరు ఆ హస్బెండ్ బాగుంటే వైఫ్ బాగోరు అట్లా అట్లా ఉంటారు కదా. ఉమ్. అంటే మాస్టర్ హ్యాండ్సమ్ గా ఉన్నారు, తిని అసలు గార్జియస్ గా ఉంది. Beautiful. ఆవు సన్నం మీద నేను అందాన్ని క్యాల్కులేట్ చేయను, ఫీచర్స్. ఎగ్జాక్ట్లీ. ఇద్దరు ఎలా అన్నారంటే అసలు ఏంటో ఇద్దరు అనుకొని ఇంట్లో చిన్న పిల్లలు మనం అంటే అక్క తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు. చిలక గోరింకలు Oh. ఫస్ట్ అంటే ఏమో నాకు అనిపించింది కాంప్లిమెంట్. అండ్ ఫస్ట్ రాగానే అదే ప్రవీణ గారిని చూసి మోటివేట్ అయ్యి వచ్చారు. ప్రవీణ గారికి చెప్తున్నాను, ప్రవీణ గారు మీరు ఎవరిని డైట్ చేయమని అడగద్దు. వినీలా డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేనేం మెడిసిన్స్ ఇవ్వను, నేనేమి ఇంజెక్షన్స్ ఇవ్వను, నేనే పౌడర్స్ ఇవ్వను. నేను ఇంట్లో కూర్చొని నేను చెప్పిన బిఎంఆర్ ని బట్టి మనం ఎంత హైట్ ఉన్నామో మన హైట్ కి తగ్గ వెయిట్ ని బట్టి క్యాలరీస్ ఉంటాయి. ఆ క్యాలరీస్ ని బట్టే వెయిట్ డైట్ ఇస్తాను. ఫస్ట్ వీళ్ళిద్దరికి ఒకటే డైట్ ఇచ్చాను, తర్వాత దీనికి మార్చారు. తన క్యాలరీస్ డిఫరెంట్ అయింది. ఫస్ట్ మా ఇద్దరికి ఒకటే ఇవ్వండి అన్నారు. దీనికి రెస్పాన్స్ రాదు. ఓకే, రాలేదు. రాలేదు. ఓకే. మీకు ఎన్ని రోజులు తగ్గలేదండి అలా స్టాగ్నెంట్? ఫస్ట్ ఇద్దరిది సేమ్ ఉన్నప్పుడు ఒక 2 days అంత 2-3 days రెస్పాండ్ అంటే 1 kilo వచ్చిన దాని తర్వాత కొద్దిగా డిస్టర్బ్ అయింది. నేను తగ్గిపోయాను, తను ఆగిపోయింది. ఇమిడియట్లీ అది చూసి మళ్ళీ మార్చారు. డైట్ అప్పుడు మళ్ళీ తగ్గడం స్టార్ట్ అయింది. వినీలా మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు, నాకు చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఆ రిపోర్ట్ ను బట్టి నేను క్యాలరీస్ చేంజ్ చేస్తాను. ఇక్కడ క్యాలరీస్ మ్యాటర్. కొలెస్ట్రాల్ ఉంటే మనం తినేది హెల్దీ ఫుడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కి కొన్ని కరక్కాయ గచ్చకాయ పౌడర్స్ పంపించాను. దే ఆర్ టేకింగ్. వండర్ఫుల్ గా చేశారు, వండర్ఫుల్. అండ్ ఐ కెన్ నిజం, అది మాత్రం నాకే సర్ప్రైజ్ అనిపించింది. 18 days లో నేను నమ్మలా. అసలు ప్రవీణ ఫోన్ చేశాను, మాస్టర్ అబ్బా వాళ్ళు సెలబ్రిటీస్ అబ్బా ప్లీజ్ అబ్బా వద్దబ్బా వాళ్ళకి పార్టీస్ ఉంటాయంటే ఈ మాస్టర్ పార్టీస్ కి ఎక్కువ వెళ్ళరు, చేస్తారు. నా మాట విను, తీసుకో, మాస్టర్ అడుగుతున్నారు అని అంటే మాట్లాడాక వీళ్ళిద్దరు అసలు బాగా అసలు ఎలా అంటే మాస్టర్ నీతో అసలు నిశ్చయించుకున్నారు గట్టి పరిస్థితుల్లో తగ్గాలి, మన ఇద్దరం కలిసి చేసేద్దాము. అండ్ వాళ్ళ వైఫ్ వండిన వంటకాల గురించి ఒక 10 నిమిషాలు పొగిడారు నిన్న. అవునా, చెప్తున్నారు ఇష్టం లేదైనా ఇష్టంగా వండేస్తారు అని చెప్పి. బాగా చేస్తున్నారు, రైట్, బాగా కుక్ చేస్తున్నారు. ఏమన్నా అంటే వీళ్ళు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా వీళ్ళ గురించి? వాళ్ళు అసలు ఒక్క రోజు 10 days ఫాలో అవ్వలేదంట. మరి వాళ్ళ డబ్బులు వాళ్ళు పే చేసుకుంటున్నారు, వాళ్ళ టైం నేనేం చేయగలను? అంతే. నేను చెప్పాను, అనుకున్న రిజల్ట్ బానే వచ్చింది. సరే వాళ్ళకి పనులు ఉన్నాయి. సెలబ్రిటీ ప్యాకేజెస్ అని నేను అసలు రిలీవ్ చేయను. ఐఎమ్ నాట్ ట్రీటింగ్ లైక్ దట్ అండ్ ఐ డోంట్ టేక్ దట్ వర్డ్. ఎనీబడి టెల్స్ ఆల్సో ఇట్ విల్ నాట్ ఈవెన్ టచ్ మై స్కిన్. It will not never touch my skin. I know my ethics. So నేను సెలబ్రిటీ వాళ్ళైనా నేను రిజల్ట్స్ చూపించాను. మేబీ నీతో అలా అనుకోనుంటే అవి నచ్చింది కాబట్టి ఎక్స్పీరియన్స్ చేశారు కదా వెయిట్ తగ్గడం అనేది, అందుకే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మా ఆయనతో నేను అన్నాను, మనం చాలా మంది ఆర్టిస్టులకి డాన్స్ నేర్పుతాం, అందరు మనకి ఇచ్చే రెస్పాండ్ వేరు, వెన్నెలగారు ఇచ్చే రెస్పాండ్ వేరు అని అంటే ఇవ్వట్లేదు రెస్పాండ్. ఏంటంటే నేను నాకు తెలిసిన మనము ఇలాంటి ఒకటి అంటే మనం చేస్తున్నాం కదా, మనం సీరియస్ గా నడుస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ సీరియస్నెస్ పోతుంది. నువ్వు నీకు డైట్ కావాలా మాట్లాడటం కావాలా అంటే అది చెయ్యి అని చెప్పి అప్పుడు సీరియస్ గా స్టార్ట్ చేసింది. ఇంకోటి విషయం ఏంటంటే పార్టీస్ ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాను. ఇది స్టార్ట్ చేసిన ఎగ్జాక్ట్ 3 days 4 days లో హమీద బర్త్డే వస్తే అందరూ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేశారు. పార్టీలో ఎట్లన్నా ఇన్వాల్వ్ చేసి ఏదన్నా ఏదన్నా ప్లాన్ చేశారు. ఎవ్వరు అస్సలు వచ్చేస్తే ఆమె షాపింగ్ ఏంటి నువ్వు అంటే అవును
ఏం తినలే, ఏం టచ్ కూడా Decided. చేయలేదు. అంతే. అది నీతో ఫీల్ అయ్యారా? ఆ, యాక్చువల్ గా వీళ్ళిద్దరు డైట్ చేయరు అనుకున్నా, డైట్ చేసేసరికి నాకు అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు బాగా డైట్ ఫాలో అయ్యి డైట్ తగ్గినట్టు రిజల్ట్ కనపడింది అనుకోండి, ఆవిడకి ఇలా దగ్గర అయిపోతారు అనమాట. ఇదే అన్నారు, నువ్వు బాగా తగ్గి చూపించు అవి అన్నారు నాకు. అది నిజం. చాలా మంది అలా క్లోజ్ ఇంత అయింది. అందంగా ఉండి ఇంత లావుగా ఉంటే వేస్ట్. ఒప్పుకోరు అసలు. మాస్టర్ ఏమో కానీ ముందు లేడీస్. కరెక్ట్, ఇట్స్ ట్రూ. నీతు గారు అది మాత్రమే నాకు అనిపించింది. ఫీచర్స్ బాగుంటాయి, మీరు చక్కగా ఉంటారు, తగ్గితే చాలా బాగుంటారు. అంటే నేను చెప్తున్నారా అని అనుకోకండి, నిజంగా నా టార్గెట్ ఇంకొక 10-15 కిలోస్. డెఫినెట్ గా తగ్గుతారు మీరు చక్కగా. అవి చెప్పింది ఫాలో అయితే ష్యూర్. సో హామీ ఇచ్చేసారు. బానే ఉన్నారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మీరు అడగొచ్చు, లైవ్ లోనే అడగొచ్చు. డౌట్స్ ఏం లేదు. మీ అసలు డైట్ అసలు సంబంధించి ఇంతవరకు మిమ్మల్ని diet లో ఏమని కూడా నన్ను ఎప్పుడు డౌట్స్ అడగలేదు. అడగలేదు. అసలు ఇది చెప్తే ఇంకా నన్ను ఆప్షన్స్ కూడా అడగలేదు. మాస్టర్ మీకు అంటే ఎవరైనా మిమ్మల్ని ఇలా అడిగారా? మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మీరు వెన్నెల గారి ముందు ఉంచొచ్చు. నన్ను అడగడం అంటే నేను తగ్గిపోతాను, పెరిగిపోతాను. ఆ, కానీ- అడిగారు ఏమన్నంటే Hmm. ఇంత తక్కువ మీకు ఎట్లా సరిపోతుంది ఫుడ్ అని. చాలా మంది నేను అడిగారు. చూపిస్తే, Hmm. ఇది food సరిపోతుందా అంటారా? మీకు? ఆ, దీన్ని అసలు జస్ట్ మీకు ఆకలేసిందా మాస్టర్? లేదు, ప్రసాదం అంటారు దీన్ని అంటారు చాలా మంది. అంటే నేను అన్నాను, మనం ఫస్ట్ బాడీలో ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ కానీ అది అన్ని తీసేస్తే తర్వాత మనం బ్యాలెన్స్ చేసుకుంటూ correct. చేయొచ్చు ఇలా ఈ డైట్ లో అని. ఎందుకంటే నాది క్యాలరీస్ ఏం తక్కువ ఉండదు ఉండు. మాస్టర్. ఆ, ఎందుకంటే ఐ గివ్ గుడ్ ఫ్యాట్స్, సీడ్స్, నట్స్ Hmm. విత్ ద కర్రీ. అంటే బాగా తిన్నున్నాం కదా మేము. ఇది ఆ, ఎంత sudden గా ఆకలేసిందా? తగ్గేటప్పటికి స్టార్టింగ్ ఒక్క 2-3 days బాగా ఆకలేసింది, తర్వాత? తర్వాత ఇంకా అసలు ఆకలి వేయలేదు. ఇంకా వీళ్ళెంత స్ట్రిక్ట్ అంటే ఆకలేస్తే అడిషనల్ ఆడియోలో ఇవి కూడా తినలేదు. తినలేదు. అవునా? ఆ. వెజ్ నాన్ వెజ్ ఏ ప్రిఫర్ చేశారండి మీరు? అంటే వెజ్ నాన్ వెజ్ అంటే Mixed? ఒక్కోసారి ఆ. దాన్ని బట్టి Time ఒకటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వను గీత. ఓకే ఓకే ఓకే. అడుగుతారు కదక్క. అంటే ఏం ఏదో ఒకటి. తింటారని ఆ, అడుగుతాను. అదే అంటున్నాను. రెస్పాన్స్ బట్టి నేనే పంపిస్తాను. అంతేనా? వాళ్ళు బాగాలేకపోతే ఎక్కువ నాన్ వెజ్ వెళ్తారు. ఓకే, మనకి ఏది ఇష్టంగా ఆబ్వియస్లీ తింటాం కాబట్టి. సో క్వాంటిటీ చూడొద్దు, అక్కడ ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, మన బాడీకి తగ్గట్టుగా ఉన్నాయా లేదా. ఇలాంటి డైట్ చేయాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది లైఫ్ చాలా ఉంది. ఆ లైఫ్ లో మనం ఎన్నన్నా ఏమన్నా తినొచ్చు, కానీ ఫస్ట్ ఇలాంటి Healthy గా చేయాలంటే హెల్దీగా తగ్గి చూసాక తర్వాత తినొచ్చు అనేది ఆ కానీ టైంలో ఈ మనకు డైట్- అనిపిస్తుంది. ఈ డైట్ లో Hmm. ఏంటంటే మనం మంచిగా తింటూనే తగ్గచ్చు. Super. అందులో 10 days గ్యాప్ ఇచ్చాం కదా Yes. మేము. Hmm. ఆయన వెయిట్ పుట్ అవ్వడం లేదు. నిన్న Hmm. చూసుకున్న 79 అట్లానే ఉంది. అంతే ఉంది. So, అదే షాక్. అదే మేము happiness. shock అయ్యాం. అది నాకు బాగా నచ్చింది నేను actually. నాకు తెలిసి ఒక 10 డైట్లు చేస్తున్నాను. చేస్తున్నాను. దాంట్లో ఏం చేసినా నెక్స్ట్ డేకి ఇమ్మీడియట్లీ పెరిగిపోతాం. ఇప్పటికీ ఇంకా కొంతమంది నిజమా కాదా, జాయిన్ అయ్యో. అవుదాం వద్దా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్లీ? ఏం లేదు, యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఫస్ట్ టెస్ట్ చేశాను వెనీలా గారికి ఫస్ట్ డే రాగానే. ఒక విషయం అడిగాను, గుర్తుందో లేదో, డైట్ అంతా చెప్పేశారు. నేను మీకు అన్నీ వచ్చేస్తే అది అన్నారు. ఏమన్నా టాబ్లెట్లు అలాంటివి ఏమన్నా ఉంటాయా అన్నాను. టెస్ట్ చేశాను అనమాట, ఇమీడియట్లీ ఆపేద్దామని. అడిగాను కదా, మా దగ్గర ఏం ఉండవు, మీ ఇంట్లో వాడే వస్తువులతోనే మీరు తగ్గుతారు, తగ్గుతారు. అది ఎలా అనేది చూసి చెప్తాను, మీకు డీటెయిల్ గా పంపిస్తాను అని అన్నారు. ఓకే అయితే బయటికి రాగానే డన్ను ఇది చేయొచ్చు అని చెప్పాను. ఇది నాకు నేను అందరి టెస్ట్ నేను నమ్మను బేసిక్ గా, అస్సలు ఎవరిని నమ్మను నేను. నేను అది చూడంగానే ఓకే చెప్పే విధానం. అదనమాట. సో మొత్తం మీద మీరైతే రావచ్చు అని చెప్తారు, వచ్చే వాళ్ళకి ఏం నేను చెప్తారు? చెప్తున్నాను. 101% పక్కన రావచ్చు. పెడితే నేను ఏదన్నా చిన్నది ఏదైనా చేసిన ఇమీడియట్లీ అందరికి చెప్తా ఉంటాను నేను. అలాంటిది నాకు ఇంత బాగా రిజల్ట్ వచ్చాక నేను చెప్పకుండా ఉండలేను. అలా ఒక 10 మంది చెప్తే అందులో 2-3 ఆల్రెడీ నేను చేసామని చెప్తున్నారు. సో ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకుంటారు నెక్స్ట్ ఇంకా. Yes. సో మీ టార్గెట్స్ ఏమైనా పెట్టుకున్నారా ఇలా ఇన్ని కేజీలు అని? మీరైతే ఇందాక 15 కేజీలు అన్నారు. 15 kilos. మాస్టర్ మీరు నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తే నాకు ఈ డైట్ లో అయితే 1 week 10 days లో తగ్గిపోతాను. ఎందుకంటే నేను అంత అంటే నాకు మెటబాలిజం ఎక్కువ ఉంటుంది కొద్దిగా. సో కానీ ఏం చేయకుండా 18 days లో ఇంత రిజల్ట్ వచ్చిందంటే నేను కంటిన్యూ చేస్తాను. ఎప్పుడప్పుడు మధ్యలో కొంచెం cheat meals ఉంటాయి, కొంచెం excuse చేయండి. చేసిన పెరగట్లేదు కాబట్టి ఆటోమేటిక్ ఇది కంటిన్యూ చేస్తాను. సో హ్యాపీనా? వెన్నెల గారు చెప్పాలి ఇప్పుడు. జాయిన్ అవ్వమని ఎవరు మాస్టర్ చెప్పట్లేదు. Mhm. జాయిన్ అవ్వమని నేను పిలవను. డైట్ Yes. చేసే వాళ్ళు మాత్రమే నా క్లినిక్ కి రావాలి. నేనేమి గాడ్ ని కాదు. ఐ విల్ బ్యాలెన్స్, ఐ విల్ చెక్ ద క్యాలరీస్ BMR ని పట్టి, మీ బాడీ రియాక్షన్, మీ హార్మోన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, మీ ఇమ్యూన్ సిస్టమ్, మీ వెయిట్ ఫ్లక్చువేషన్స్, ఎవ్రీడే వెయిట్ పెట్టాలి. అవును. ఆ వెయిట్ నాకు రిజల్ట్స్ ఇస్తారు. కదా? నా టీం నాకు వీళ్ళు ఈ 5 days లో వీళ్ళకి ఇది రిజల్ట్స్.
దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ క్యాలరీస్ నేను ఎజ్యూమ్ చేసి రాస్తాను. సో నేను డైట్ చేయగలిగిన వాళ్ళనే రమ్మంటున్నాను. సార్ వాళ్ళ రివ్యూ ఎందుకు అడుగుతున్నాను అంటే వెయిట్ పెరగట్లేదు, మెయింటెనెన్స్ కూడా నేర్పిస్తాను, సార్ వాళ్ళకి ఎలా ఉంది డైట్ అనేది నేను సార్ వాళ్ళతో చెప్పించాను, నా రిక్వెస్ట్ తో నేను అడిగాను. అర్థమైంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్స్ వాల్యుబుల్ టైం. కానీ సన్నబడితే మీరు చాలా బాగుంటారు, నాకైతే చూడాలని ఉంది కదా. కంటిన్యూ చేయండి. నిజంగా ఇప్పుడు చాలా మంది చెప్పారు చాలా లావుండే, అప్పుడు చాలా చెప్పి ఇవన్నీ లూజ్ అయిపోయినాయి. అసలు ఆనందమే వేరు తెలుసా డ్రెస్. డాన్స్ లో 2 months లో చాలా హెవీ డాన్స్ వేసాము. కొద్దిగా 4 kgs డిఫరెన్స్ వచ్చింది. సో నేను అప్పుడు ఉంటే నేను బాగా తగ్గిపోయేదాన్ని. అదే ఈ పాటికి అసలు వేరేలాగా ఉండేది. ఫీల్ అవుతుంటాను. టైటిల్ కొట్టేసేదాన్ని నేను. అవసరం లేదు మనకి. మాస్టర్ ఎంత జెన్యూనో అందరికీ తెలుసు. ఎస్, బిగ్ బాస్ లో మనం అందరం చూసాము. జెన్యూన్ కాబట్టి పాపం ఎప్పుడు గొడవలు అవుతా ఉంటాయి. అవి ఇంకా కామన్. హెల్దీగా ఉంటే ఇంకా బాగా గొడవ పడచ్చు మాస్టర్. అవసరం లేదు మనం. ఎస్, ఎప్పుడు నెంబర్ 1 వినో. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఇప్పటి వరకు రీచ్ అయిందని కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు చెప్పిన మాటలు ఇంకొంత ఏంటంటే ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. జాయిన్ అయిపోండి అని కాదు, నిజమే కదా, మేము కూడా తగ్గితే బాగుంటాం కదా అని ఒక ఆలోచన. నీతు గారిని చూసి రావాలి, మిమ్మల్ని చూసి నేను రావాలి. ప్రతి ఆర్టిస్ట్ కి చెప్తాను నేను. ఈ అంటే వెనీలా గారు డైట్ పక్కన పెడితే నేను ఎప్పుడు అంటే రాకముందు వరకు ప్రతి ఆర్టిస్ట్ ని ఒక మాట అంటే ఏమంటాను నేను, కనిపించగానే కొద్దిగా అటుంటే లావయ్యవా అన్నాడు, నీకెందుకు అన్నాడు, లేదు డైట్ చెప్దామని అని అంటా ఉంటాను నేను. యాక్చువల్లీ ఏదన్నా చెప్పాను, లావుగా ఉంటే ఇష్టం ఉండదు అంటే ఎప్పుడు అంటాడు సన్నబడు అని అందరినీ అంటాను. సో అలా నేను అలా చెప్పేవాడిని కాబట్టి ఈ విషయం చెప్తున్నా. అంటే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, ఈరోజు డైట్ స్టార్ట్ చేసా. ఇవన్నీ కాదు, మన బాడీలో మెటబాలిజం ఏమేమి కావాలి, బిఎంఆర్ అవన్నీ చెక్ చేసుకొని చేసేది మనం చాలా హెల్దీగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ బెస్ట్ చెప్తున్నాను. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు మీరు కంటిన్యూ చేస్తే. థ్యాంక్ యూ వెనీలా గారు. ఇలా ఇంకొంతమందితో మనం మాట్లాడుతూనే ఉంటాం రోజు, ఎంతో కొంత రివ్యూస్ ఇస్తే ఇంకొంతమంది కాస్త ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. రివ్యూస్ కామన్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. కామన్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. వాళ్ళ వర్డ్స్ కూడా వినండి. వినీలా ఎవరితోనూ మాట్లాడదు, వినీలా డైట్స్ డిసైడ్ చేస్తుంది. వినీలాని వచ్చి కలవాలి, వినీలాతోనే మాట్లాడాలి అంటే ఐ కాంట్ ఈవెన్ టాక్, ఐ కాంట్ ఈవెన్ హెల్ప్ ఇన్ ఎవ్రీవన్. సో వినీలాకి రిపోర్ట్ వస్తుంది, బిఎంఐ ఈజ్ ఎ మెషిన్ క్యాలిక్యులేటెడ్ క్యాలరీస్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బిఎంఐ ఈజ్ నాట్ కరెక్ట్, బిఎంఆర్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు నా హైట్కి నేను ఒక 80 kgs ఉన్నా, నేను వెళ్ళి మెషిన్ మీద నించుంటే నాకు ఒక క్యాలరీస్ ఇస్తుంది. నా హైటే నీతు కూడా ఉన్నారు, అప్పుడు నీతుకి కూడా అదే క్యాలరీస్ ఇస్తుంది. బట్ నీతుకి ఏమీ లేదు, నాకు థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది, నీతుకి పీరియడ్స్ ప్రాబ్లం ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. మాస్టర్ సేమ్ హైట్ వెయిట్ ఉన్నా మాస్టర్కి ఏమీ లేదు, అందరికి ఒకటే క్యాలరీస్ చూపిస్తుంది. సో ఎవ్రీడే వెయిట్ మేము చెక్ చేసుకుంటాం కాబట్టి వెయిట్ పంపించకపోతే బిఎంఐని బట్టే వెళ్ళిపోతుంది డైట్, అంతే కదా. వెయిట్ పంపిస్తే మీ బాడీ రెస్పాన్స్ ఎలా ఉంది, అప్ అండ్ డౌన్స్ అవుతుందా, హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ బట్టి నెక్స్ట్ వీక్ క్యాలరీ కౌంటే ఇంపార్టెంట్. ఇక్కడ క్యాలరీ కౌంట్ ని చేసేది నేను, ఆ వర్క్ చేస్తే చాలు. హైట్, వెయిట్, హెల్త్ ఇష్యూస్ అన్నీ నా ప్రీ కన్సల్టేషన్లో, నా ఆన్లైన్లో అయినా నా కౌన్సిలర్స్ తీసేసుకుంటారు. ఆ ప్రొఫైల్స్, ఆ డైట్స్, ఏ డైట్ వెళ్ళాలి అనేది, ఏ క్యాలరీస్ వెళ్ళాలి అనేది డిసైడెడ్ బై మీ. ఎస్, మీ ద్వారానే, మీ వల్లే అది. వాళ్ళు దేని గురించి కాదు, మీ మీద ఫ్యాన్స్ ఎక్కువైపోయినట్టున్నారు, చూడడానికి వస్తారు మిమ్మల్ని చూడటానికి మాట్లాడటానికి. అది నిజంగా రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, సో విన్నారు కదా, ఇంకా నేనేమైనా చెప్పాలా? ఫైనల్ గా వెనీలా గారే చెప్పేశారు. అపాయింట్మెంట్ కోసం నెంబర్స్ ఇస్తాను, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ మీరు లీడ్ చేయాలనుకుంటే కనుక ఒకసారి వచ్చి చూడండి. ఫస్ట్ డైట్ ఫాలో అవుతాం మేము డెఫినెట్ గా, మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు కానీ వెయిట్ ఎందుకో ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంది, తగ్గలేకపోతున్నానే వాళ్ళు వెనీలా గారు చెప్పేటువంటి డైట్ ఫాలో అవ్వండి, డెఫినెట్ గా తగ్గుతారు. అది మెయింటైన్ చేసే బాధ్యత కూడా మీదే. ఇంకా ఆలస్యం ఎందుకు, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.